హలో గైస్, వెల్కమ్ టు చదువుకో. మీరు కనుక ఎంఎల్ కేవైసీ జాబ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీకు కంపల్సరీగా ఈ 25 టర్మ్స్ అనేది తెలిసి ఉండాలి. వీటి మీద ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి గైస్. సో నేను ఈ 25 టర్మ్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి. ఈ 25 టర్మ్స్ అనేవి ఈ ఎంటైర్ సిరీస్ కి ఒక బేస్ లా వర్క్ అవుతాయి. సో వీటిని మీరు కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోండి, ఒక నోట్ రాసుకోండి క్లియర్ గా. ఫస్ట్ కేవైసీ, నో యువర్ కస్టమర్. ఎవ్రీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్స్ వాళ్ళు ఎవరితో డీల్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుసుకోవడం కోసం ఈ కేవైసీ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కేవైసీ మెయిన్లీ దేన్ని బేస్ చేసుకొని కండక్ట్ చేస్తారంటే అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని కండక్ట్ చేస్తారు. లైక్ ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్, ఇలాంటి డాక్యుమెంట్స్ అండ్ ఇలాంటి ప్రూఫ్స్ ని అన్ని ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకు సర్వీస్ ఇచ్చే ముందు నోట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి. ఇది ఎందుకు చేస్తాయంటే ఫేక్ కస్టమర్స్ ని ఇరాడికేట్ చేయడానికి, ఒక ప్రాపర్ కస్టమర్ వెరిఫికేషన్ చేయడానికి, ఎవరైనా ఫ్రాడ్స్ ఆర్ మనీ లాండరింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళని చేయకుండా ఆపడానికి ఈ కేవైసీ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో ఇంకొక అడ్వాన్స్ టర్మ్ ఏంటంటే కేవైబి. అంటే ఇప్పుడు ఈ కేవైసీ అనేది మనలాంటి ఇండివిజువల్ కి చేస్తారనమాట. కానీ కేవైబి అనేది కంపెనీస్ కి, బిజినెసెస్ కి చేస్తారు. కేవైబి అంటే నో యువర్ బిజినెస్. ఇప్పుడు బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు మనలాంటి ఇండివిజువల్స్ తో డీల్ చేయవు, కంపెనీస్ కూడా లోన్స్ ఇస్తాయి కదా. సో అలాంటప్పుడు ఈ కేవైబి అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తారంటే కంపెనీ డీటెయిల్స్, కంపెనీ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఇలాంటి డాక్యుమెంట్స్, ఇంకా బెనిఫిషియల్ ఓనర్ ఎవరు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని అనలైజ్ చేస్తారు వాళ్ళకి లోన్ ఇచ్చే ముందు. నెక్స్ట్ ఏఎంఎల్. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. ఈ ఎంఎల్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ యాంటీ మనీ లాండరింగ్. దీని యొక్క పని ఏంటంటే మనీ లాండరింగ్ ని ఇరాడికేట్ చేయడం, ఇంకా బ్యాంక్స్ కి మానిటర్ చేయడం, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ని, లార్జ్ క్యాష్ డిపాజిట్స్ ని మానిటర్ చేయడం, ఇల్లీగల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని మానిటర్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఏఎంఎల్ కాన్సెప్ట్స్ కిందకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సిడిడి. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కేవైసీకి సిడిడికి చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, రెండు సిమిలరే. కాకపోతే దీంట్లో చిన్న డిఫరెన్స్ ఏంటంటే కేవైసీ అంటే ఏంటి, కస్టమర్ వెరిఫికేషన్. ఇక్కడ సిడిడి అంటే కస్టమర్ వెరిఫికేషన్ అండ్ కంపెనీ వెరిఫికేషన్ రెండు కలిపితే సిడిడి. దీంట్లో ఎక్స్ట్రాగా ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక కస్టమర్ ని చెక్ చేసి వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకు ఒక రిస్క్ లెవెల్ అనేది ఇస్తుంది అనమాట సిడిడి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ అనుకోండి, నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నా ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్ ఇయర్ కి ఒక 10 lakhs కంటే తక్కువనే ఉన్నాయి అనుకోండి, నేను ఒక లో రిస్క్ లెవెల్ కస్టమర్ అనమాట. లేదు నేను ఒక క్రోర్స్ లో డీలింగ్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, సో నేను ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో నేను హై రిస్క్ కస్టమర్. అలా కస్టమర్స్ కి ఒక రేటింగ్ ఇస్తుంది అనమాట. సో అదే సిడిడి, కస్టమర్ వెరిఫికేషన్ అనమాట. బేసిక్ గా చెప్పాలంటే ఇక్కడ కస్టమర్ అంటే బిజినెస్ అవ్వచ్చు, మనలాంటి ఇండివిజువల్స్ కూడా అవ్వచ్చు. తర్వాత ఈడిడి, ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్. ఈ సిడిడికి అడ్వాన్స్డ్ వర్షన్ ఈ ఈడిడి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సిడిడి అనేది కండక్ట్ చేసినప్పుడు లో రిస్క్ కస్టమర్స్ ఎవరు, హై రిస్క్ కస్టమర్స్ ఎవరు అనేది తెలుస్తుంది. తర్వాత ఎవరైతే హై రిస్క్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా మళ్ళీ ఈడిడి కండక్ట్ చేస్తారు అనమాట. అంటే ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్. ఇందులో డీపర్ చెక్ చేస్తారు, ఇంకా అదర్ మోర్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు కస్టమర్ దగ్గర నుంచి. అండ్ వాళ్ళ సోర్స్ ఆఫ్ వెల్త్, అసలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ వెల్త్ ని సంపాదించారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ మెయిన్లీ ఎవరు ఉంటారంటే ఈడిడి చేసే వాళ్ళకి. ఈడిడి ఎవరికి చేస్తారంటే మెయిన్లీ పొలిటీషియన్స్ కి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి, క్యాసినో ఓనర్స్ కి, ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి కస్టమర్స్ కి మెయిన్లీ ఈ ఈడిడి అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పిఈపి. పిఈపి అంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్. ఇందాక చెప్పా కదా ఈడిడి చేస్తారు కొంతమందికి అని, ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్. ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ ఎవరికి చేస్తారంటే ఈ పిఈపి పర్సన్స్ కూడా దాంట్లో ఒకరు అనమాట. ఈ పిఈపి పర్సన్స్ కూడా ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ చేయాలి. ఈ పిఈపి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది పిఈపి అంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, వీళ్ళందరూ పొలిటికల్ పర్సన్సే కదా, వీళ్ళని పిఈపిస్ అంటారు, పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్. మళ్ళీ ఎవరైతే ఎమ్మెల్యేకి రిలేటివ్స్ ఉంటారో, ఎమ్మెల్యే డ్రైవర్ ఉంటాడో,
క్లోజ్ అంటే ఎమ్మెల్యే డ్రైవర్ అంటే అందరూ కాదు, సపరేట్ గా ఎమ్మెల్యే మెయింటైన్ చేసే ఒక డ్రైవర్ ఉంటాడు, లేకపోతే ఎమ్మెల్యే కొడుకు, వైఫ్, వీళ్ళందరినీ కూడా పీపీసీ అని అంటారు. అంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్, పొలిటికల్ పీపుల్స్ తోటి ఎక్స్పోజ్ అయిన పర్సన్స్ వీళ్ళంతా. సో వీళ్ళందరికీ ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వీళ్ళని బినామీగా పెట్టి వాళ్ళు ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకే వీళ్ళని డీప్ గా చెక్ చేస్తారు అనమాట. ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోకి వీళ్ళు ఎంటర్ అవుదాం అనుకున్నా, లేదా వాళ్ళకి ఏమైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సర్వీస్ ఇద్దాం అనుకున్నా వాళ్ళని డీప్ గా చెక్ చేస్తారు. తర్వాత ఎఫ్ఏటిఎఫ్. ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అన్నమాట. అంటే త్రూఅవుట్ ద వరల్డ్ కొన్ని కంట్రీస్ అన్ని కలిసి ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసినాయి. ఎందుకు? ఈ మనీ లాండరింగ్ ని ఇరాడికేట్ చేయని, ఈ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ని టోటల్ గా రిమూవ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేసినాయి, అది ఎఫ్ఏటిఎఫ్. ఈ ఎఫ్ఏటిఎఫ్ ఏం చేస్తుంది అంటే ఈ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ కి కొన్ని స్టాండర్డ్స్ పెడుతుంది. ఎట్లా మనం మనీ లాండరింగ్ ని ఇరాడికేట్ చేయాలి, ఎట్లా టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ని ఇరాడికేట్ చేయాలా, దాని యొక్క మెజర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎఫ్ఏటిఎఫ్ ఫామ్ చేస్తుంది. ఎఫ్ఏటిఎఫ్ ఇస్తుంది సజెషన్స్ వీటన్నిటి మీద, రూల్స్ కూడా ఎఫ్ఏటిఎఫ్ పెడుతుంది. ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది 1989 లో ప్యారిస్ లో స్టార్ట్ అయింది. దాని తర్వాత దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే త్రూఅవుట్ ద వరల్డ్ లో జరిగే ఏఎంఎల్ కేవైసీ రిలేటెడ్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ రిలేటెడ్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నిటిని స్ట్రెంథనింగ్ చేయాలి. ఈ మనీ లాండరింగ్ అనే కాన్సెప్ట్ ని ఇరాడికేట్ చేయాలి. ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ ఎయిమ్ అనమాట. అండ్ ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి వస్తే ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని లిస్టులు ప్రిపేర్ చేస్తుంది, గ్రే లిస్ట్, వైట్ లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని చెప్పి. సో ఆ లిస్ట్ లో ఉంటది అనమాట. ఇప్పుడు గ్రే లిస్ట్ అంటే కొన్ని కంట్రీస్, బ్లాక్ లిస్ట్ అంటే కొన్ని, వైట్ లిస్ట్ అంటే కొన్ని. సో ఒక్కొక్క లిస్ట్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుంది గైస్, అది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. అండ్ దాని తర్వాత ఓఫాక్. ఈ ఓఫాక్ అనేది ఒక ఫారెన్ యుఎస్ అథారిటీ అనమాట. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఓఫాక్, ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్ కంట్రోల్. ఇది ఏం చేస్తుంది? శాంక్షన్స్ విధిస్తుంది. యుఎస్ రిలేటెడ్ కానీ ఆర్ గ్లోబల్ రిలేటెడ్ కానీ కొన్ని శాంక్షన్స్ విధిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది, ఈ కంట్రీస్ కి ఈ సర్వీసెస్ ఇవ్వకూడదు, ఇస్తే అదొక నేరం. అలా కనుక మీరు ఇస్తే మీరు యుఎస్ గవర్నమెంట్ వేసే ఫైన్లు అనేది తీసుకోవాల్సి ఉంటది, వాళ్ళు ఇచ్చే శిక్షణ అనేది మీరు అనుభవించాల్సి ఉంటది అన్నట్టు కాన్సెప్ట్ లో చెప్తారు. సో అలాంటి లిస్ట్లని, అలాంటి అఫైర్స్ ని హ్యాండిల్ చేసేదే ఈ ఓఫాక్, ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్ కంట్రోల్. మనం ఒకవేళ యుఎస్ కి ఏమన్నా షిప్మెంట్ పంపించాలన్నా, ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా అప్పుడు కూడా దాని ఫినాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని ఈ ఓఫాకే చూసుకుంటది. ఇఫ్ దాంట్లో ఏమన్నా ఓఫాక్ రిస్ట్రిక్ట్ చేసినాయి, శాంక్షన్ చేసిన ప్రొడక్ట్స్ కానీ ఆ శాంక్షన్ చేసిన పర్సన్ అని ఎక్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళని మనం అలౌ చేసినందుకు మనకు ఫైన్ వేస్తుంది, వాళ్ళు షిప్మెంట్ చేసే ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని సీజ్ చేసి వాటి మీద అల్టిమేట్ కంట్రోల్ అనేది ఓఫాక్ తీసుకుంటది అనమాట. ఇది 1950లో యుఎస్ లో స్టార్ట్ అయింది. దాని తర్వాత యుఎస్ఏ ప్యాట్రియాటిక్ యాక్ట్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ గైస్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇది ఒక రికగ్నైజ్డ్ యాక్ట్, లా, చట్టం ఇది. సో మీరు ఏదైనా ఎంఎల్ కేవైసీ రిలేటెడ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఏవైతే యుఎస్ బ్యాంక్స్ ఉంటాయో మన ఇండియాలో, వాటికి ఇంటర్వ్యూ కనుక మీరు వెళ్తే డెఫినెట్లీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ వాట్ ఈస్ యుఎస్ఏ ప్యాట్రియాటిక్ యాక్ట్, వాట్ ఈస్ ఇట్ రికమెండేషన్స్ అని అడగవచ్చు. అండ్ దాని ఫుల్ ఫామ్ మీరు అంతా కరెక్ట్ గా చెప్పి యుఎస్ఏ ప్యాట్రియాటిక్ యాక్ట్ యొక్క ఫుల్ ఫామ్ మీకు ప్రాపర్ గా రాకపోతే ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం అవుతుంది గాయస్ మీకు. ఎందుకంటే దీని ఫుల్ ఫామ్ ప్రాపర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ఏ ప్యాట్రియాటిక్ యాక్ట్ అంటే యునైటింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ అమెరికా by providing appropriate tools required to intercept and abstract terrorism act. అంటే ఇక్కడ కాన్సెప్ట్ దీని యొక్క మెయిన్, దీని డెఫినేషన్ లోనే దీని కాన్సెప్ట్ ఉంటది గైస్. ఎట్లా అంటే ఈ లా ఏం చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ ఉంది కదా అమెరికాని, ప్రాపర్ టూల్స్, ఇక్కడ టూల్స్ అంటే లాస్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్, ఇవన్నీ టూల్స్ అండ్ కొన్ని టెక్నాలజీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి అగెన్స్ట్ టెర్రరిజం ఫినాన్సింగ్, మనీ లాండరింగ్ కి స్ట్రెంథనింగ్ చేస్తుంది యుఎస్ గవర్నమెంట్. సింపుల్ గా చెప్పాలంటే యుఎస్ గవర్నమెంట్ ని టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ఆర్ మనీ లాండరింగ్
ఎగనెస్ట్ గా ఫైట్ చేయడానికి ఒక స్ట్రెంగ్ చేస్తుంది అనమాట ఈ లా అనేది, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2001లో 9/11 అటాక్స్ జరిగిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డిటెక్ట్ టెర్రరిజం ఫినాన్సింగ్, స్ట్రెంగ్తన్ ఏఎంఎల్ కంప్లైన్స్ స్ట్రెంగ్తన్ చేయడం, అండ్ ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యుఎస్ గవర్నమెంట్ తో ఈ మనీ లాండరింగ్ డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా రిలేట్ ఉంటే అసలు వాళ్ళకి ఏ విధమైన శిక్ష వేయాలి, అసలు ఎవరిని శిక్షించాలి, ఏది అఫెన్స్ ఏది అఫెన్స్ కాదు అని చెప్పి ఈ లాలో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. తర్వాత పిఎంఎల్ఏ, ఇప్పుడు యుఎస్ఏ ప్యాట్రియాటిక్ యాక్ట్ అనేది యుఎస్ కి, ఇప్పుడు ఈ పిఎంఎల్ఏ అనేది ఇండియాకి అనమాట. ఇది ఒక ఇండియన్ లా అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ గవర్నమెంట్ ఒక లా ఫామ్ చేసుకుంది కదా, సో దాని అలాగనే ఇండియా కూడా ఒక లా ఫామ్ చేసింది, అదే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ. మీరే కనుక ఇండియన్ బ్యాంక్స్ కానీ ఇండియన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏఎంఎల్ కేవైసీ రూల్స్ అప్లై చేస్తే ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. దీనికంటూ కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది 2002లో స్టార్ట్ అయింది. దీని కాన్సెప్ట్ కూడా ఇండియాలో మనీ లాండరింగ్ ని, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ని ఇరాడికేట్ చేయడం. ఇది కూడా కొన్ని లాస్ రెగ్యులేషన్స్ ఇస్తుంది, అండ్ ఏది అఫెన్స్ కాదు మనీ లాండరింగ్ రిలేటెడ్ ఆర్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ రిలేటెడ్, ఏది ఎలాంటి పనులు చేస్తే అది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది, దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది క్లియర్ గా ఈ లాలో మెన్షన్ చేసి ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎఫ్ఐయు. ఈ ఎఫ్ఐయు అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఏటిఎఫ్ అనేది ఒక యూనివర్సల్ ఆర్గనైజేషన్ కదా, అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్ కదా. సో ఆర్గనైజేషన్ లో మనం కనుక మెంబర్ అవ్వాలంటే, ఏదైనా కంట్రీ మెంబర్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో ఫస్ట్ది ఈ ఎఫ్ఐయు. అంటే ప్రతి కంట్రీ కంపల్సరీగా ఒక ఎఫ్ఐయుని ఫామ్ చేయాలి ఆ కంట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ని, కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ని హ్యాండిల్ చేయడానికి సిఐడి, అట్లా సపరేట్ గా సిఐడి అని ఉంది, సిఐడి, ఈడీ, ఇట్లా సపరేట్ గా కొన్ని ఆర్గనైజేషన్లు ఉంటాయి కదా స్పెసిఫిక్ గా వీటిని డీల్ చేయడానికి అని చెప్పి. సో అట్లనే ప్రతి కంట్రీ వాళ్ళ కంట్రీలో ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేయాలి స్పెసిఫిక్ గా మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ని హ్యాండిల్ చేయడానికి, అండ్ వాటి రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని కంట్రోల్ అండ్ అనలైజ్ చేయడానికి. అదే ఎఫ్ఐయుస్. మన ఇండియాలో ఎఫ్ఐయుని FIUIND అంటారు, అంటే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా. మనం దాన్ని ఫామ్ చేసిన తర్వాత మనం FATF లో మెంబర్ అయినాం. ఇది ఎప్పుడు ఫామ్ చేసినాం? 2004లో. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ది ఏవైతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్ ఉంటాయో వాటిలో ఏదైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ కానీ, ఏవైనా టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, ఏవైనా మనీ లాండరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ జరిగితే వాటి మీద ఒక క్లియర్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ ఎఫ్ఐయుకి కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కంట్రీలో ఉన్న ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ చేయకపోతే ఈ ఎఫ్ఐయు అనేది ఫైన్ చేస్తుంది, అది కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్, అండ్ వాటిని సీజ్ చేసేస్తుంది ఆ బ్యాంక్స్. సో దీనికి ఒక అల్టిమేట్ అథారిటీ ఉంటుంది గైస్ ఈ ఇన్స్టిట్యూషన్ కి. అది ఒక బాడీ అనమాట, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, గవర్నమెంట్ లోపల గవర్నమెంట్ కోసం పనిచేసే ఒక బాడీ. తర్వాత ఎస్టీఆర్, నేను నాకు చెప్పా కదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్ కొన్ని రిపోర్ట్స్ ని సెండ్ చేయాలి ఆర్ పంపించాలి ఎఫ్ఐయూస్ కి అని చెప్పి. దాంట్లో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట, సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, STR. ఎస్టీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని మీద కూడా ఇంకొంచెం క్లాసెస్ ఉంటాయి, నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా. STR, సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, ఇది ఒక నామ్ బేస్డ్ రిపోర్ట్. దీనికంటే ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉండవు ఇది రిపోర్ట్ చేయడానికి, అది ఈ రిపోర్ట్ ని ప్రిపేర్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికంటూ ఒక రూల్ ఉండదు, ఇది చేస్తేనే సస్పీషియస్, ఇది ఇలా జరిగితేనే సస్పీషియస్ యాక్టివిటీ అంటూ ఏం స్పెసిఫిక్ గా ఉండవు గైస్. మన ఎవరైతే కంప్లైన్స్ ఆఫీసర్ ఉన్నాడో అతనికి ఇది సస్పీషియస్ గా అనిపిస్తే, ఏదైనా ట్రాన్సాక్షన్ సస్పీషియస్ గా అనిపిస్తే అది ఆయన సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఎఫ్ఐయుకి రిపోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్ అన్ని రోజులు నార్మల్ ట్రాన్సాక్షన్ చేసి సడన్ గా హ్యూజ్ అమౌంట్ ఆయన దాంట్లోకి రావడం, ఆయన అకౌంట్ లోకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆయన సడన్ గా విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మల్టిపుల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం, అది ఈయనకి సస్పీషియస్ గా అనిపించింది అనుకోండి, ఆయన ఎమ్మటే దాన్ని సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కింద ఎఫ్ఐయుకి రిపోర్ట్ చేస్తాడు.
ఎవరైతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ బ్యాంక్ లో కానీ కంప్లైన్స్ రిలేటెడ్ ఆఫీసర్ పనిచేస్తున్నాడో దాన్ని మానిటర్ చేస్తున్నాడు ఆ ట్రాన్సాక్షన్స్ ని. అది ఇక్కడ క్లియర్ గా అర్థమైంది కదా. STR అంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సస్పీషియస్ గా అనిపిస్తే దాని మీద ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయడాన్ని సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటారు. ఇది ఒక నామ్ బేస్డ్, దీనికంటూ స్పెసిఫిక్ రూల్స్ ఏమి ఉండవు, ఇలా అయితేనే ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి. SAR అంటే సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్. ఇక్కడ సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ అంటే ఇందాక ఏం చూసాం, STR సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే అదొక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసే ఒక రిపోర్ట్. ఇక్కడ ఏంటంటే ఒక సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ అంటే ఒక యాక్టివిటీ జరిగిద్ది అనమాట, ఒక ట్రాన్సాక్షన్ కాదు ఇక్కడ. అంటే ఒక బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, అబార్టెడ్ అండ్ అబాండెంట్ అని. ఇక్కడ అబార్టెడ్ అంటే ఒక పర్సన్ ఎవరైతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడో, వాళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడో ఆ పర్సన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ అయ్యి ఆర్ వెళ్ళి బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళి అన్ని తెలుసుకున్న తర్వాత స్పెసిఫిక్ గా బ్యాంక్ కొన్ని మెన్షన్ చేస్తుంది, మీ ఆధార్ కార్డు కావాలి, మీ పాన్ కార్డు కావాలి, మీరు OTP చెప్పాలి అని చెప్పిన తర్వాత సడన్ గా ఈ డీటెయిల్స్ చెప్పాల్సి వచ్చింది అని చెప్పి సడన్ గా ఆయన వెళ్ళిపోయింది అనుకో, సస్పీషియస్ గా తెలుసుకొని ఓ ఇవి చెప్పాలా ఇదంతా చెప్పాలా అని చెప్పి వెళ్ళిపోయిండు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అడుగుతున్నాడు అనుకోండి, ఈ డీటెయిల్స్ ఇవ్వాలా, ఆధార్ కార్డు ఇవ్వకుండా కుదిరిద్దా, ఇలాంటి సస్పీషియస్ గా ఎవరైనా అడిగారు అనుకోండి, అదొక సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ అనమాట. దాన్ని అబార్టెడ్ యాక్టివిటీ అంటారు. అంటే స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతాడు ఆయన, ఏంటి ఇవి ఇవ్వాలా అని చెప్పి వెళ్ళిపోతాడు స్టార్టింగ్ లోనే. తర్వాత అబాండెంట్ అంటే ఒక పర్సన్ ప్రాసెస్ లో స్టార్ట్ అవుతుంది, KYC ఆర్ CDD స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాడు. దాని తర్వాత ఆయన సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి అని అడిగినప్పుడు ఆయన చెప్పడు, ఆర్ ఎల్స్ సడన్ గా ఆ యాక్టివిటీలోంచి ఎండ్ అయిపోతాడు అనమాట. మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి, మీరు బ్యాంక్ రిలేటెడ్ OTPs చెప్పండి అని అడిగినప్పుడు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సస్పీషియస్ గా ఆయన ఎండ్ అయిపోతాడు. సో దాన్ని అబాండెంట్ రిపోర్ట్ అంటారు. సో ఈ సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ లో బోత్ అబార్టెడ్ అండ్ అబాండెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. అలాంటి బిహేవియర్ కానీ, అలాంటి సస్పీషియస్ బిహేవియర్ కానీ, అలాంటి యాక్టివిటీ కానీ జరిగితే దాన్ని కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత CTR అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఇది ఒక రూల్ బేస్డ్ రిపోర్ట్ అనమాట. దీనికంటే స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి ఈ రిపోర్ట్ ఫామ్ చేయడానికి, ఈ రిపోర్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే 10 lakhs అనేది ఒక థ్రెషోల్డ్ లిమిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అకౌంట్ లోకి 10 lakhs అమౌంట్ సడన్ గా వచ్చిన, 10 lakhs కంటే ఎక్కువ అమౌంట్ సడన్ గా విత్డ్రా అయ్యడం, సడన్ గా డిపాజిట్ అవ్వడం జరిగితే దాన్ని ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటింది కాబట్టి దాని ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కింద FIU కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ అనేది పర్ ఇయర్ కి అన్నామని చెప్పి ఒకేసారి జరిగిన ఆర్ మల్టిపుల్ చిన్న ట్రాన్సాక్షన్స్ 10 lakhs కంటే ఎక్కువ జరిగినా అది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లాగానే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక రోజులోనే 10 lakhs డిపాజిట్ చేసి విత్డ్రా చేసిండు, అది CTR కిందకి వస్తుంది, క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కింద. ఇంకొక పర్సన్ ఎవ్రీడే 1 lakh కింద 10 days డిపాజిట్ చేసి 10 days విత్డ్రా చేసిండు, అది కూడా ఒకే మంత్ లో థ్రెషోల్డ్ వాల్యూ దాటిండు కాబట్టి అట్లా కూడా దాన్ని CTR కిందనే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ UBO అనేది అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్ అనమాట. UBO అంటే ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే KYB చేస్తారు కదా, నో యువర్ బిజినెస్, దాంట్లో ఈ UBO అనేది తెలుసుకుంటారు అనమాట. UBO అంటే అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్. అంటే ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి యాక్చువల్ ఓనర్ ఎవరు, యాక్చువల్ పర్సన్ ఎవరు, అసలు ఆ కంపెనీ కంట్రోల్ చేసేది, యాక్చువల్ పర్సన్ ఎవరు ఆ కంపెనీ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేసేది అనేది కంపెనీలో అనేది తెలుసుకోవాలన్నమాట. బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ వాటిని అక్వైర్ చేసేటప్పుడు కానీ ఈ బెనిఫిషియల్ ఓనర్ ని కనిపెట్టాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ బినామీల పేర్ల మీద ఆర్ ఫేక్ ఐడీస్, ఫేక్ ఓనర్స్ పేరు మీద నడుస్తూ ఉంటాయి అనమాట. దో యాక్చువల్ ఓనర్ అనే వాళ్ళు సపరేట్ ఉంటారు, సీక్రెట్ గా ఆ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి ఫండ్స్ తెచ్చి. సో అలాంటి బెనిఫిషియల్ ఓనర్స్ ని కనిపెట్టడం కోసం ఈ UBO అనేది
ఫైండ్ అవుట్ చేస్తారనమాట అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్. ఇక్కడ యూబీఓ అనేది ఒక టర్మ్, అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్ గుర్తుపెట్టుకోండి, అంటే కంపెనీ యొక్క రియల్ ఓనర్. ఇది ఎందుకు ఇది ఇంపార్టెంట్, బెనిఫిషియల్ ఓనర్ ని మనం ఎందుకు కనిపెట్టాలంటే కొన్ని షెల్ కంపెనీస్ ఉంటాయి. అంటే బయటికి ఆ కంపెనీ ఒకటి ఉంటది, లోపల యాక్చువల్ గా ఆ కంపెనీ చేసే పని కానీ, ఆ కంపెనీ ఓనర్ కానీ, ఆ కంపెనీ కంట్రోల్స్ కానీ ఒకరి చేతిలో ఉంటాయి. అంటే బయటికి ఒక చిన్న జిరాక్స్ షాప్ అని చెప్పి ఒక ఓనర్ ఉంటాడు కూర్చున్న వ్యక్తి, ఆయన కాదు దాని యాక్చువల్ ఓనర్. వెనకాల జిరాక్స్ షాప్ పేరు మీద ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒక యాక్చువల్ పర్సన్ కండక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అట్లా, సో మనం యాక్చువల్ పర్సన్ ని ఐడెంటిఫై చేయాలి. సో యాక్చువల్ పర్సన్ పేరే అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్. దాని తర్వాత ఓవిడి అంటే అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఇది ఒక డాక్యుమెంట్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, మెజారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ ఐడెంటిటీ, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, బేసికలీ వీటిని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ లో ఆ యొక్క పర్సన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఫ్రమ్ ఫింగర్ ప్రింట్స్ నుంచి ఐ స్కాన్స్ వరకు, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ ఫాదర్ మదర్, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ వాళ్ళ ఆరిజిన్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ డాక్యుమెంట్స్ లో ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ మాత్రమే ఆ కంట్రీలో ఉన్న ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతాయి అనమాట, కేవైసీ చేయడానికి, వెరిఫై చేయడానికి ఆ పర్సన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మనకి అకౌంట్ ఇవ్వాలంటే మన అడ్రస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అట్లని చెప్పి వాళ్ళు మన ఇంటికి వచ్చి మన అడ్రస్ నోట్ చేసుకోరు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ ని ప్రూఫ్ కింద తీసుకుంటారు దాంట్లో ఉన్న అడ్రస్ ని. సో అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అంటే అర్థమైంది కదా, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గా అలా సిటిజన్స్ అందరికి ఇష్యూ చేస్తారో దాన్ని అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అంటారు. దీంట్లో బేసికల్ గా ఏముంటాయి, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఉంటాయి. దాని తర్వాత బీసీబీఎస్ అంటే బేసల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్. ఇది ఒక కమిటీ అన్నమాట, అంటే ఇది కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే త్రూ ద వరల్డ్ లో ఉన్న అన్ని బ్యాంకులకి కొన్ని స్టాండర్డ్స్ ఇస్తుంది. అంటే ఇలా ఉంటే మనం ఈ రూల్స్ ని కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ పాటిస్తే మనం ఈ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ఆర్ ఈ మనీ లాండరింగ్ లో ఇరుక్కోకుండా ఉంటాం, బ్యాంకులో మనం వాటిలో ఇరుక్కోకుండా ఉంటాం, ఆ కాన్సెప్ట్స్ మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయి మన రెప్యుటేషన్ ని అని చెప్పి ఈ బేసల్ కమిటీ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనమాట. వరల్డ్ ప్రతి ఇయర్ కొన్ని స్టాండర్డ్స్ రిలీజ్ చేస్తుంది, కొన్ని కాన్సెప్ట్స్ రిలీజ్ చేస్తుంది, వరల్డ్ లో ఉన్న అన్ని బ్యాంకుల కోసం రీసెర్చ్ చేస్తుంది. ఏం చేస్తుంది, కొన్ని రూల్స్ ప్రిపేర్ చేస్తుంది, ఈ రూల్స్ పాటించండి, ఈ స్టెప్స్ పాటించండి, ఈ మెజర్స్ తీసుకోండి మీరు అకౌంట్స్ ఇచ్చేటప్పుడు. మీరు ఒకవేళ వేరే కంట్రీలో ఉన్న బ్యాంక్స్ తో డీల్ చేద్దాం అనుకుంటే ఇలాంటి మెజర్స్ తీసుకోండి, ఇలాంటి రూల్స్ పాటించండి అని చెప్పి కొన్ని స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తుంది అనమాట. వరల్డ్ లో ఉన్న అన్ని బ్యాంకులు ఈ బీసీబీఎస్ అనే రిలీజ్ చేసిన స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని ఇండివిజువల్ గా కొన్ని స్టాండర్డ్స్ ని వాళ్ళ కంట్రీకి, వాళ్ళ ఆరిజిన్ కి సూట్ అయ్యే విధంగా చేంజ్ చేసుకుంటాయి. సో అర్థమైంది కదా, బేసల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళలో ఉన్న అన్ని బ్యాంకులకి ఒక స్టాండర్డ్స్ సెట్ చేస్తారు. ఎందుకు, మనీ లాండరింగ్ ఆ టెర్రరిస్ట్ ఫినాన్స్ ని ఇరాడికేట్ చేయడానికి అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోకి ఆ కాన్సెప్ట్స్ ని రానియకుండా ఆపడానికి. ఇది బేసల్ అనే ఊర్లో స్విట్జర్లాండ్ లో స్టార్ట్ అయింది 1974 లో. ఇది గుర్తుపెట్టుకోండి, బేసల్ కమిటీ. ఎఫ్సిఏ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ, ఇది యూకే లో ఒక ఫినాన్షియల్ రెగ్యులేటరీ అనమాట. ఇదేం చేస్తుంది, ఇప్పుడు మన కంట్రీలో ఎట్లా ఎఫ్ఐయు ఇండియా ఉందో అక్కడ యూకేలో ఎఫ్సిఏ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ. ఇదేం చేస్తుంది, సో సేమ్ మనలాగానే యూకేలో ఏమన్నా ఎంఎల్ కేవైసీ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, మనీ లాండరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ జరిగితే బ్యాంక్స్ ఫినాన్షియల్ ఫార్మ్స్ లో వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది, వాటికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా తప్పు కానీ చేస్తే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏమైనా తప్పు కానీ చేస్తే మనీ లాండరింగ్ ఆర్ కేవైసీ రిలేటెడ్, వాటిని పీనలైజ్ చేయడం, వాటిని సీజ్ చేయడం, వాటిని శిక్షించడం అనుకోండి సింపుల్ గా. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఈ ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఆ కంట్రీలో ఉన్న ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లని, బ్యాంకులని ప్రొటెక్ట్ చేయడానికి, మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ నుంచి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బ్యాంక్ కానీ సీక్రెట్ గా ఈ ఫినాన్షియల్ క్రైమ్స్ కానీ చేస్తుంటే
వాటిని శిక్షించడానికి పనిచేస్తుంది అనమాట. ఇది దాని యొక్క మెయిన్ పర్పస్ సింపుల్ గా. దాని తర్వాత ఒఫాక్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్ కంట్రోల్. ఇది ఒక యుఎస్ గవర్నమెంట్ ఫినాన్షియల్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో సేమ్ ఎఫ్ఐయు ఇండియా ఎట్లా వర్క్ చేస్తుందో ఇది కూడా సేమ్ యుఎస్ లో అలానే వర్క్ చేస్తుంది. ఒఫాక్ ఇది కూడా కొన్ని శాంక్షన్స్, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈ ఒఫాక్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా ఇది 1950లో స్టార్ట్ అయింది. ఈ ఒఫాక్ మెయిన్ పర్పస్ ఏంటి? ఏవైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ రిలేటెడ్ ఏమైనా చేస్తే ఆ అసెట్స్ ని ఆర్ ఆ మనీని సీజ్ చేయడం, వాటి మీద అల్టిమేట్ కంట్రోల్ తీసుకోవడం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంట్రీ ఫేక్ ట్రేడ్స్ కానీ కండక్ట్ చేస్తే యుఎస్ తో ఆ ట్రేడ్స్ ని క్యాన్సిల్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చూసుకుంటుంది అనమాట. ఫేక్ ట్రేడ్స్ అంటే మనీ లాండరింగ్, డ్రగ్స్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ వీటికి రిలేటెడ్. తర్వాత ఆర్బిఏ రిస్క్ బేస్డ్ అప్రోచ్. ఇక్కడ రిస్క్ బేస్డ్ అప్రోచ్ అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఈ రిస్క్ బేస్డ్ అప్రోచ్ అనేది అంటే ఒక్కొక్క ఏ కస్టమర్స్ కి ఎలాంటి చెకింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఫార్మర్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఆయనకి ఎలాంటి చెకింగ్ ఉండాలి, ఒక బిజినెస్ మ్యాన్ కి ఎలాంటి చెకింగ్ ఉండాలి, ఒక స్టూడెంట్ కి ఎలాంటి చెకింగ్ ఉండాలి, ఎలాంటి మానిటరింగ్ ఉండాలి. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు బ్యాంక్ అకౌంట్ ని మనం అంతలా మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, ఒక క్యాసినో ఓనర్ కానీ వాళ్ళ అకౌంట్ ని మనం క్లియర్ గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే వర్క్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఎవరిని ఎక్కువ మానిటర్ చేయాలి, ఎవరిని ఎక్కువ చెక్ చేయాలి అని. సో ఇది ఒక రిస్క్ బేస్డ్ అప్రోచ్. నువ్వు హైయర్ రిస్క్ అయితే హై లెవెల్ చెకింగ్ ఉంటుంది, లోవర్ రిస్క్ అయితే లో లెవెల్ చెకింగ్ ఉంటుంది అనమాట. అది సిడిడియా, ఈడిడియా అనేది నీ యొక్క రిస్క్ లెవెల్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అన్ని ఈ ఆర్బిఐ అనమాట. రిస్క్ బేస్డ్ అప్రోచ్. నీ రిస్క్ ని బట్టి నేను అప్రోచ్ అవుతారు అనమాట. నీ చెకింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది నువ్వు హై రిస్క్ కస్టమర్ అయితే ఎక్కువ చెకింగ్స్ ఉంటాయి, లో రిస్క్ కస్టమర్ అయితే తక్కువ చెకింగ్స్ ఉంటాయి. అదే ఈ రిస్క్ బేస్డ్ అప్రోచ్. తర్వాత డిఎన్ఎఫ్ బిపి డిజిగ్నేటెడ్ నాన్ ఫినాన్షియల్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్. అంటే నేను చెప్పా కదా, రియల్ ఎస్టేట్ ఓనర్స్, జ్యువెలర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, క్యాసినోస్ వీళ్ళు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, అండ్ వీళ్ళు బ్యాంక్స్ కూడా కాదు. కానీ వీళ్ళని ఎందుకు ఏఎంఎల్ కేవైసీ రూల్స్ లో మెన్షన్ చేసారు అంటే వీళ్ళు కూడా ఎంఎల్ మనీ లాండరింగ్ కానీ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కానీ చేసే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకే వీళ్ళని కూడా ఈ మనీ లాండరింగ్ అండ్ కేవైసీ ఇలాంటి కాన్సెప్ట్స్ అನ್ನು వీళ్ళని కూడా అందుకే మెన్షన్ చేశారు అనమాట. ఈ డిజిగ్నేటెడ్ నాన్ ఫినాన్షియల్ బిజినెసెస్ అండ్ ప్రొఫెషన్స్ అంటే క్యాసినోస్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, జ్యువెలర్స్, లాయర్స్, అకౌంటెంట్స్ వీళ్ళ దగ్గర కూడా ఇంటెన్సివ్ లెవెల్ ఆఫ్ క్యాష్ అనేది వస్తూ ఉంటది, పోతా ఉంటది. వీళ్ళు కూడా బ్లాక్ మనీతో డీల్ చేస్తారు మెజారిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక క్యాసినో ఉంది, క్యాసినో ఎక్కడెక్కడి నుంచో క్యాసినోకి వస్తారు. వాళ్ళు ఎవరెవరో వాళ్ళు ప్లే చేసే డబ్బులు బ్లాక్ మనీ అవ్వచ్చు, వైట్ అవ్వచ్చు. క్యాసినోకి ఎక్కడి నుంచో ఒక ఫండ్స్ వచ్చి వాటన్నిటిని స్ప్లిట్ చేసి కస్టమర్స్కి ఇచ్చేసి దాన్ని వైట్ చేసేయచ్చు మళ్ళీ ఆ కస్టమర్ అకౌంట్స్ నుంచి తీసుకొని. అదే మనీ లాండరింగ్ జరిగే కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ క్యాసినోస్ లో కానీ, జ్యువెలర్స్ లో కూడా అంతే. లైక్ బ్లాక్ మనీ తోటి గోల్డ్ అనేది వేరే కంట్రీలో పర్చేజ్ చేసి దాన్ని జ్యువెలరీలో మార్చి ఇండియాలో అమ్మేస్తే అది వైట్ మనీ అయిపోద్ది కదా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి అనమాట. అకౌంట్ సెన్స్ ఎందుకు అంటే నువ్వు 10 కోట్లు సంపాదించినావు కానీ అది ఒక కంపెనీ 10 crores ఖర్చు పెట్టింది దేని మీద, ఎక్స్పోర్ట్స్ మీద. కానీ 20 crores అని చెప్పి అకౌంట్స్ లో రాసి మిగతా 10 crores ఎక్కడి నుంచో సంపాదించిన బ్లాక్ మనీని వైట్ లా చూపించవచ్చు. అంటే మేము ఇక్కడ ఖర్చు పెట్టాం, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ట్రేడ్ లో మాకు ఇచ్చారు అని చెప్పి ఒక వైట్ లా చూపెట్టవచ్చు. సో ఇట్లా అకౌంటెంట్స్, ఈ జ్యువెలర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా ఈ మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగపడతారు. అండ్ మెజారిటీ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళని కూడా మనీ లాండరింగ్ కాన్సెప్ట్స్ లో ఇన్వాల్వ్ చేశారు అనమాట. వాళ్ళని ఏమంటారంటే సింపుల్ గా డిఎన్ఎఫ్బిపిస్ అంటారు. అంటే డిజిగ్నేటెడ్ నాన్ ఫినాన్షియల్ బిజినెసెస్ ఆర్ ప్రొఫెషన్స్. తర్వాత ఫాల్స్ పాజిటివ్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్ అడుగుతారు వాట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్ అని. ఫాల్స్ పాజిటివ్ అంటే
సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫాల్స్ పాజిటివ్ అంటే ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేశారు. ఒక 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 కంప్లైంట్స్ ఆఫీసర్ ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిండు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అది సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేసినా కానీ ఆ పర్సన్ అనేది ఒక లెజిటిమేట్ పర్సన్, ఒక లీగల్ పర్సనే, ఆ ట్రాన్సాక్షన్ కూడా లీగలే అని తెలిసింది. అంటే సస్పీషియస్ అనిపించింది నాకు, నేను రిపోర్ట్ చేశా, కానీ అది లీగల్. సో పాజిటివ్. నాకు ఫాల్స్ అనిపించింది, కానీ అట్ ద ఎండ్ చెక్ చేసిన తర్వాత పాజిటివే, అది లీగలే అని తెలిసింది. దాన్నే ఫాల్స్ పాజిటివ్ అంటారు. అంటే మనం తప్పు జరుగుతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసినాం, కానీ అది తప్పు కాదు అని చెప్పి దాని తర్వాత తెలిసింది. దాన్నే ఫాల్స్ పాజిటివ్ అంటాం. దాని తర్వాత ఫాల్స్ నెగిటివ్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక తప్పు జరగట్లేదు ఈ ట్రాన్సాక్షన్ లో అని చెప్పి మనం రిపోర్ట్ చేయలే, ఈ ట్రాన్సాక్షన్ నార్మలే అని చెప్పి రిపోర్ట్ చేయలే. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే అది ఒక ఏఎంఎల్ రిలేటెడ్ ఆర్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. సో ఫాల్స్ తప్పు చేసినాం, అది నెగిటివ్ తప్పు, అంటే అది ఒక డేంజర్ యాక్టివిటీ జరిగింది అక్కడ. అర్థమైంది కదా? అక్కడేంటి ఫాల్స్ పాజిటివ్ లా మనం ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేసినాం, ఆ సస్పీషియస్ అని, కానీ అది ఒక నార్మల్ ట్రాన్సాక్షన్, నార్మల్ రిపోర్ట్, అది లీగల్ ట్రాన్సాక్షన్. సో అది ఫాల్స్ పాజిటివ్. ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంది? మనం ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్ కాదు ఇది అనుకున్నాం, ఇది నార్మల్ ట్రాన్సాక్షనే అనుకున్నాం, కానీ దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఒక సస్పీషియస్ ట్రాన్సాక్షన్, యాక్చువల్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ ఆర్ యాక్చువల్ క్రైమ్ జరిగిన ట్రాన్సాక్షన్ అన్నమాట, యాక్చువల్ ఫినాన్షియల్ క్రైమ్ జరిగిన ట్రాన్సాక్షన్ అని తెలిసింది. సో ఇది ఫాల్స్ నెగిటివ్. ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఎప్పుడైనా ఫాల్స్ నెగిటివ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లా, దాని మీద హైయర్ లెవెల్ ఆఫ్ ఫైన్స్ పడతాయి, ఆ బ్యాంక్ ని సీజ్ చేసేస్తారు. సో ఫాల్స్ నెగిటివ్స్ అనేది ఉండకుండా చూసుకుంటారు అనమాట ఈ కంప్లైంట్స్ ఆఫీసర్స్. ఫాల్స్ పాజిటివ్స్ ఉన్నాయి ఏం కాదు, కానీ ఫాల్స్ నెగిటివ్స్ ఉండకూడదు. దాని తర్వాత సిబిడబ్ల్యూటిఆర్. వాట్ ఈస్ సిబిడబ్ల్యూటిఆర్ అంటే క్రాస్ బోర్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్. సింపుల్ గా చెప్పాలంటే క్రాస్ బోర్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ అంటే ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ అనుకోండి, కానీ ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి చేస్తే దాన్ని క్రాస్ బోర్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఫోన్ పే చేయలేం, దానికంటూ స్పెసిఫిక్ యాప్స్, స్పెసిఫిక్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి. అంటే యుఎస్ నుంచి మన ఇండియాకి పంపిస్తారు కదా డబ్బులు, అదే క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్. ఇలాంటి జరిగినప్పుడు, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వాటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది కూడా ఒక రూల్ బేస్డ్ రిపోర్ట్, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక రూల్ బేస్డ్ రిపోర్ట్. ఈ క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్ లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇంత అమౌంట్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగింది రెండు కంట్రీస్ మధ్యలో, రెండు ఇండివిజువల్స్ కంపెనీస్ చేసినాయి అనుకోండి, ఆ అమౌంట్ లెవెల్, ఆ థ్రెషోల్డ్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే ఇమీడియట్ గా దాని మీద ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఎఫ్ఐఎస్ కి రిపోర్ట్ చేయాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ లా రిసీవర్ బ్యాంక్ ఉంటది కదా, అంటే ఇప్పుడు యుఎస్ నుంచి మన ఇండియాకి పంపిస్తే యుఎస్ లో ఒక బ్యాంక్ నుంచే కదా మన ఇండియాకి రావాలా. సో యుఎస్ బ్యాంకు ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ దాటింది అనుకోండి, ఇక్కడ యుఎస్ బ్యాంకు రిపోర్ట్ చేయాలి వాళ్ళ కంట్రీలో ఉన్న ఎఫ్ఐయూస్ కి. ఇక్కడ ఇండియా బ్యాంక్ రిసీవ్ చేసుకుంది కదా డబ్బులు, ఒకవేళ ఈ రిసీవ్ చేసుకునే అమౌంట్ థ్రెషోల్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే ఈ ఇండియన్ బ్యాంక్ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో బోత్ రిసీవర్ అండ్ గివర్ ఇద్దరు, రెండు బ్యాంకులు రిపోర్ట్ చేయాల్సి ఉంటది. ఎప్పుడు? థ్రెషోల్డ్ లిమిట్ దాటినప్పుడు. రూల్, ఇట్స్ ఎ రూల్ బేస్డ్ రిపోర్ట్, దీనికంటూ స్పెసిఫిక్ రూల్ ఉంటది, థ్రెషోల్డ్ లిమిట్. దీని గురించి నేను నెక్స్ట్ చాప్టర్స్ లో మీరు తెలుసుకుంటారు క్లియర్ గా. సో నేను ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ టర్మ్స్ అన్ని నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పాను, సింపుల్ గా సిబిడబ్ల్యూటిఆర్ అని అంటాం. సో మీరు కూడా ఇట్లా ఈ టర్మ్స్ విధంగానే అండర్స్టాండ్ చేసుకోవాలి. మీకు ఫార్మ్స్ లో, కంపెనీస్ లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వాటి సిబిడబ్ల్యూటిఆర్ అనే అంటారు, సిబిడబ్ల్యూటిఆర్ రిపోర్ట్స్ అనే అంటారు. మీకు ఈ టర్మినాలజీ అర్థం కావాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, మీకు ఫెమిలియర్ అవ్వాలి ఈ టర్మినాలజీ, అప్పుడే మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. అది అర్థమైంది కదా? సిబిడబ్ల్యూటిఆర్ అంటే క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఆర్ క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్, రెండు ఒకటి. తర్వాత ఎన్టీఆర్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఎన్టీఆర్ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఎన్జిఓస్, ఎన్పిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే కొన్ని సార్లు
చారిటీస్ కలెక్ట్ చేసి టెర్రరిస్ట్‌లకి ఇస్తాయన్నమాట. కొన్ని ఎన్‌జీఓస్. లేదా ఈ మనీ లాండర్ చేసేవాళ్ళు తెలియకుండానే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తెలియకుండా అది తెలిసి కూడా కొన్నిసార్లు వీళ్ళకేంటి ఎన్‌జీఓస్‌కి ఒక కాన్సెప్ట్ ఉంటది. వీళ్ళ ఫండ్స్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చి ఎక్కడి నుంచైనా వీళ్ళ దగ్గరికి ఫండ్స్ వచ్చి వీళ్ళు మళ్ళీ ఎవరికైనా ఆ ఫండ్స్ ఇస్తే ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ దగ్గరికి వచ్చిన ఫండ్స్ ఇల్లీగల్ అయినా వీళ్ళు మళ్ళీ రివర్స్‌లో వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇల్లీగల్ అయిపోతాయి. అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఎన్‌జీఓస్‌లో. అందుకే ఈ ఎన్‌జీఓస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ గాని, డొనేషన్స్ గాని, చారిటీస్ గాని వేరే కంట్రీ నుంచి వచ్చిన ఆర్ ఏ కంట్రీ సేమ్ కంట్రీలో నుంచి వచ్చిన వాటికన్నా కొన్ని ట్రాన్సాక్షన్స్ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ లిమిట్స్ అన్నమాట. అంటే ఎన్‌జీఓస్‌లోకి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటది. ఎన్‌జీఓ గదా! నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గదా! ఒక చారిటీ గదా! ఒక ఓల్డ్ ఏజ్ ఫండ్‌ని కలెక్ట్ చేసేది. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ గదా! అని చెప్పి సింపుల్‌గా తీసుకోవడానికి కుదరదు. అది కూడా ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే దాని ట్రాన్సాక్షన్స్ డెఫినెట్‌లీ ఆ రిపోర్ట్ అనేది కూడా ఎఫ్ఐయుకి సబ్మిట్ చేయాల్సి ఉంటది. అది. దీనికంటూ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎన్‌జీఓస్‌కి ఫారిన్ కంట్రీ నుంచి ఎక్కువ డబ్బులొస్తే ఆ రిపోర్ట్స్‌ని ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటది ఎఫ్ఐయుస్‌కి. ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తే. అది. ఎఫ్ఐయుస్‌కి రిపోర్ట్ చేయాల్సి ఉంటది. అది కూడా ఇమ్మీడియేట్‌గా. ఫారిన్ కంట్రీస్ నుంచి చారిటీస్ గాని, ఫండ్స్ గాని థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ వస్తే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కి గుర్తుపెట్టుకోండి. ఎన్‌టీఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఎన్‌టీఆర్. తర్వాత ఎస్‌డిఎన్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషన్స్ అంటే కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. ఆ కంట్రీస్‌లో ఏందంటే వాళ్ళు ఈ ఏఎంఎల్, కేవైసీ రూల్స్‌ని పాటించరు. అండ్ ఇంకోటేందంటే ఆ కంట్రీస్‌లో ఈ డ్రగ్ ట్రాఫికింగు, ఇల్లీగల్ ఆర్మ్స్, టెర్రరిజం ఇయన్నీ ఎక్కువైపోయి ఉంటాయన్నమాట. ఆ గవర్నమెంట్ కూడా వదిలేసి ఉంటది. ఆ గవర్నమెంట్ కూడా వీటి నుంచే ఇన్‌కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తది. ఇగ ఈ ఈ నేషన్స్ ఎలా అయితాయంటే వాళ్ళలో ఉన్న అన్ని క్రిమినల్స్‌కి ఆర్ ఈ డ్రగ్ డీలర్స్ వీళ్ళందరికీ ఒక హబ్‌లా మారతాయి. ఒక ఎకో సిస్టమ్‌లా మారతాయి. సో వాళ్ళందరూ వచ్చి ఆ కంట్రీలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, ఇరాన్, ఆ! కొన్ని సోమాలియా లాంటి కొన్ని బ్యాక్వర్డ్ కంట్రీస్ కొన్ని నేషన్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే స్పెషల్‌గా ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతా ఉంటది. టెర్రరిజం యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతా ఉంటాయి. ఇలా జరుగుతా ఉంటాయి కదా! సో వాటిని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషన్స్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరు? ఒఫాక్ గాని, ఎఫ్ఏటీఎఫ్ గాని వీళ్ళు కొన్ని లిస్టులు ప్రిపేర్ చేస్తారు. ఈ కంట్రీస్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషన్స్ ఇవి. వీటికి ఏ సర్వీసెస్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా వాటికంటూ ఇలాంటి ఈ లెవెల్ ఆఫ్ చెకింగ్ ఉండాలి. ఈ స్పెషల్ సర్వీసెస్ అస్సలు ఇవ్వకూడదు అని చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. బ్లాక్ చేసేస్తారు వాళ్ళ కంట్రీలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగితే. ఒకవేళ ఆ కంట్రీ నుంచి మనం ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసుకున్నా అవి బ్లాక్ చేస్తారు. మనం ఏమన్నా వాళ్ళకి షేర్ చేసినా అది కూడా ఆ ట్రాన్సాక్షన్ కూడా బ్లాక్ చేసేస్తారు అనమాట. ఇది స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషన్స్. అర్థమైంది కదా? కొన్ని నేషన్స్ ఉంటాయి. వాటిలో క్రైమ్‌లు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి. సో, అలాంటి వాటికి ట్రాన్సాక్షన్ చేయడం గాని, వాటితో బ్యాంక్ డీల్ చేయడం గాని ప్రొహిబిషన్ లాగా ప్రొహిబిటెడ్ అన్నమాట. అంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆర్ కొన్ని సార్లు అసలు ట్రాన్సాక్షన్సే జరగనివ్వరు. అసలు డీలే చేయరు బ్యాంకులు. ఇదే స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషన్స్. దాని తర్వాత బ్లాక్ లిస్ట్. ఇక్కడ బ్లాక్ లిస్ట్ అంటే సేమ్ ఇప్పుడు చెప్పాను కదా! స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషన్‌లోనే కొన్ని లిస్టులు ఉంటాయి. చెప్పిన ఎఫ్ఏటీఎఫ్ కొన్ని లిస్టులు ప్రిపేర్ చేస్తది అని చెప్పి బ్లాక్ లిస్ట్, వైట్ లిస్ట్, గ్రే లిస్ట్ అని. ఇక్కడ బ్లాక్ లిస్ట్ అంటే సింపుల్. ఒక కంట్రీ అనేది పూర్తిగా ఏఎంఎల్, కేవైసీని నెగ్లెక్ట్ చేసింది. ఆ కంట్రీలో ఫుల్‌గా ఈ క్రైములు, మనీ లాండరింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనుకోండి. సో, దాన్ని బ్లాక్ లిస్ట్ కింద పడేస్తాం. అంటే ఒక ఇరాన్, ఒక నార్త్ కొరియా ఉంది. సో, ఇవి బ్లాక్ లిస్ట్ కిందకొచ్చినాయి. ఎందుకు? నీ మన కంట్రీలో ఒకవేళ క్రైమ్‌లు ఎక్కువ జరుగుతున్నాయి. మనీ లాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతున్నా అప్పుడు కూడా మనల్ని బ్లాక్ లిస్ట్‌లో ఏస్తారు. లేదు మనం ఎఫ్ఏటీఎఫ్ రికమెండేషన్స్ పాటించట్లేదు. అండ్ మనీ లాండరింగ్ మెజర్స్ తీసుకోవట్లేదు. అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్‌ని ఎరాడికేట్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ మనం తీసుకోవట్లేదు మన కంట్రీలో. అప్పుడు కూడా మనల్ని ఒక రిస్కీ కంట్రీ కింద ట్రీట్ చేసి మనల్ని బ్లాక్ లిస్ట్‌లో ఎఫ్ఏటీఎఫ్ లిస్ట్ చేస్తదన్నమాట. సో, వాటినే బ్లాక్ లిస్ట్ కంట్రీస్ అంటారు. బ్లాక్ లిస్ట్ అంటే సింపుల్‌గా హై రిస్క్ ఆర్ హై రిస్క్ ఆర్
ప్రొహిబిటెడ్ కంట్రీస్ అనుకోండి సింపుల్ గా, అంటే నిషేధిత కంట్రీస్ అవి, వాటితో ట్రాన్సాక్షన్ చేయడం అనేది నిషేధం. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటితో కనుక సీక్రెట్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తే దాన్ని సీజ్ చేసేయడం, దాని మీద హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఫైన్స్ అనేది వేస్తారనమాట. దాని తర్వాత గ్రే లిస్ట్. ఇక్కడ గ్రే లిస్ట్ ఏంటంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఈ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కి ఎగనెస్ట్ పని చేద్దాం అనుకుంటారు. వాళ్ళకు కూడా ఇది ఇరాడికేట్ చేయాలి వాళ్ళ కంట్రీలోనే ఉంటది. కాకపోతే వాళ్ళ సిస్టమ్స్ కానీ, వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళ లాస్ కానీ అంత ప్రాపర్ గా ఎమెండ్ అయ్యి ఉండవు, అండ్ అంత ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఉండవు అనమాట, డెవలప్ అయ్యి ఉండవు అనమాట. సో వాళ్ళని అలాంటి కంట్రీస్ ని గ్రే లిస్ట్ కింద లిస్ట్ చేసి వాళ్ళకి FATF అనేది ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని సిస్టమ్స్ ని, కొంచెం ట్రైనింగ్ ని, ఫండ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట FATF డెవలప్ అవడానికి అగెన్స్ట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. ఒకప్పుడు ఇండియా కూడా గ్రే లిస్ట్ లోనే ఉండేది. దాని తర్వాత మన సిస్టమ్స్ ని మనం డెవలప్ చేసుకొని మన లాస్ ని మనం ఇంకా పవర్ఫుల్ గా ఎమాండ్ చేసుకొని డెవలప్ చేసుకొని దాని తర్వాత మనం FATF లో ఒక ప్రాపర్ మెంబర్ అయినా మనం ఇప్పుడు వైట్ లిస్ట్ కంట్రీ లాగా మారినాం అనమాట. ఇక్కడ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్, వైట్ లిస్ట్ అనేది నార్మల్ గా యూజ్ చేయరు, అందుకు అసలు ఉండదు మెజారిటీ. వైట్ లిస్ట్ అంటే ఏం లేదు, కొన్ని కంట్రీస్ ఉంటాయి ఇక వాటిలో రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. దాంట్లో మనీ లాండరింగ్ జరగడం అనేది కష్టం, అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ జరిగినా కానీ విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ అవర్స్, మినిట్స్ లో పట్టేసుకుంటారు కాబట్టి సో ఆ కంట్రీలో జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళతోటి మనం డీలింగ్స్ అనేవి చేయొచ్చు, ఎటువంటి ఫినాన్షియల్ డీలింగ్ అయినా చేయొచ్చు కంట్రీ టు కంట్రీ ఆర్ ఆ కంట్రీ లోపల ఏ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ అయినా. సో ఇట్స్ అ వైట్ లిస్ట్ కంట్రీ అనమాట. సో మనం ఏమైనా డీలింగ్స్ చేద్దాం అనుకో, మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి చెకింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అండ్ స్పెషల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట మనకి. దాన్ని వైట్ లిస్ట్ అంటారు. అర్థమైంది కదా? బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్, వైట్ లిస్ట్ అంటే ప్రాపర్ కంట్రీ అనుకోండి సింపుల్ గా. ఓకే గైస్, థ్యాంక్ యూ. వీడియోస్ లేట్ అవ్వడానికి కొంచెం కొన్ని రీజన్స్ ఉన్నాయి, సో దట్స్ వై మేము పోస్ట్ చేయలేకపోయినాం. ఈ టర్మ్స్ అనేవి మీరు ఒకసారి క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకొని, నేను ఇవి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫార్మల్ గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇవి అర్థం కావు. నేను సింపుల్ బేసిక్ గా చెప్పేశాను ఇవి వాట్ ఈస్ వాట్ అన్నట్టు. సో వీటి మీరు ఆ నోట్స్ లో మీకు ఇంకా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ నోట్స్ లో క్లియర్ గా రాసుకోండి ఒకసారి అదంతా. ఈ టర్మ్స్ అనేవి మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఈ టర్మ్స్ తెలిస్తేనే మీరు AML KYC ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు, ఆర్ ఆ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయగలుగుతారు. మీరు ఎకామ్స్ అయినా, క్యామ్స్ అయినా, ఆర్ IABF ఎగ్జామ్స్ అయినా, ఏవైనా మనీ లాండరింగ్, కంప్లైన్స్, AML రిలేటెడ్ లో ఈ టర్మ్స్ అనేవి కంపల్సరీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీటిని కంపల్సరీ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని చెప్పి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒకసారి వినండి క్లియర్ గా. సో మీకు ప్రాపర్ గా ఈ టర్మ్స్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. నేను నెక్స్ట్ వీడియో ఈ రోజు నైట్ కానీ ఆర్ రేపు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను లెక్చర్ 2. అది AML KYC సిరీస్ లో లెక్చర్ 2 అనమాట. ఇది AML KYC సిరీస్ లో ఒక బేస్ లా పనిచేస్తుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత లెక్చర్ 2 వింటే మీకు ఈ టర్మ్స్ మధ్యలో వచ్చినప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఇది మీకు ఇంటర్వ్యూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ.